స్పీడ్ బూస్టర్ వీడియో నెంబర్ 139 చెప్పే కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ వచ్చేసి ఆల్జీబ్రాకి సంబంధించింది. మనం సింపుల్గా వేరే టెక్నిక్స్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్స్ మొత్తం అవాయిడ్ చేయొచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి డిజిటల్ సమ్ అప్లై చేస్తే మనకున్న ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ 500, 502 అండ్ 504 ఇవన్నీ కూడా రెడ్యూస్ అవుతాయి సింగిల్ డిజిట్కి. ఎలా రెడ్యూస్ అవుతాయి చూడండి. ఇక్కడ చూడండి, 500కి డిజిటల్ సమ్ అప్లై చేస్తే 5 అవుతుంది, 502కి డిజిటల్ సమ్ అప్లై చేస్తే 7 అవుతుంది, 504కి డిజిటల్ సమ్ అప్లై చేస్తే 9 అవుతుంది. సింపుల్గా ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abcలో ఏబీసీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. మీకు సింప్లిఫై చేస్తే ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి 9 వస్తుంది. సో ఏ ఆప్షన్ యొక్క డిజిటల్ సమ్ 9 ఉంటుందో అదే మీ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 9 రావట్లేదు, ఇక్కడ 9 రావట్లేదు, ఇక్కడ 9 రావట్లేదు, ఓన్లీ సి ఆప్షన్ మాత్రమే 9 వచ్చింది. ఓకేనా? దిస్ ఈస్ డిజిటల్ సమ్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్స్ని పెద్ద నెంబర్స్ 500, 502, 504ని సింప్లిఫై చేశా. ఇంకా దీనికంటే ఇంకా సింప్లిఫికేషన్ టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. కాన్సెప్ట్ వచ్చేసి రిమైండర్ కాన్సెప్ట్. ఓకేనా? మీకు ఇది క్వశ్చన్ వచ్చేసి ఆల్జీబ్రాకి సంబంధించిందండి. నేను డిజిటల్ సమ్ యూజ్ చేసి సాల్వ్ చేశాను. అగైన్ డిజిటల్ సమ్లో కూడా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఆ క్యాలిక్యులేషన్స్ కూడా ఎలా స్కిప్ చేయాలంటే, మనకు నెంబర్ సిస్టంలో రిమైండర్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే అసలు క్యాలిక్యులేషన్స్ ఏం లేకుండా సాల్వ్ చేయొచ్చు. చూడండి, లాస్ట్ టూ డిజిట్స్ అబ్జర్వ్ చేయండి. దీనికి 60, దీనికి 48, దీనికి 72, దీనికి 40. సో అన్ని కూడా డిఫరెంట్ ఉంది. సో మనకు లాస్ట్ 2 డిజిట్స్ అనే టెక్నిక్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. మనకి ఏదైనా ఒక నెంబర్కి లాస్ట్ 2 డిజిట్స్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? సింపుల్గా 100తో డివైడ్ చేస్తే ఆ నెంబర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 243, దీన్ని లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయి? జస్ట్ 100తో డివైడ్ చేశారనుకోండి, 200 పోతే రిమైండర్ వస్తుంది 43. సింపుల్గా ఏదైనా ఒక నెంబర్కి లాస్ట్ 2 డిజిట్స్ ఐడెంటిఫై చేయాలంటే ఆ నెంబర్ని లాస్ట్ 100తో డివైడ్ చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 500 ఉంది. ఈ 500ని నేను 100తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? లాస్ట్ 2 డిజిట్స్ ఏం రావు, 0నే వస్తుంది. అగైన్ 502ను డివైడ్ చేస్తే 100తో లాస్ట్ 2 డిజిట్స్ ఏమొస్తాయి? 2 వస్తుంది. 504లో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 4 వస్తుంది. సో ఇప్పుడు ఇచ్చిన ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abcలో 0, 2, 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఏ క్యూబ్ అంటే 0, దీంతో మనకు పని లేదు. అగైన్ ఇక్కడ చూడండి, 3abcలో ఏ 0 ఉంది కాబట్టి ఇది కూడా లేసిపోద్ది. మనకు బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోద్ది. బీ క్యూబ్ ఎంత? 8, సి క్యూబ్ ఎంత? 64 అంటే 72. సో మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేన్ని 100తో డివైడ్ చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ 72 వస్తుంది చెక్ చేసుకుంటే సరే. దీనికి 60 వస్తుంది, ఇది కాదు. దీనికి 48 వస్తుంది, ఇది కూడా కాదు. దీనికి 40 వస్తుంది, ఇది కాదు. సింపుల్గా చూడండి, మనము ఫస్ట్ డిజిటల్ సమ్ చేసాం. డిజిటల్ సమ్ చేస్తే అక్కడ క్యాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి. అది కూడా సింప్లిఫికేషన్ టెక్నికే. అగైన్ రిమైండర్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఆ క్యాలిక్యులేషన్స్ కూడా లేవు. సో ఇలా మీకు టెక్నిక్స్ అన్ని తెలిస్తే క్యాలిక్యులేషన్ స్పీడ్గా చేయొచ్చు.